బడేడు పిల్లలను బడిలో చేర్పించాలని గత జూన్ మాసంలో ఉపాధ్యాయులు ప్రతి గ్రామంలో బడిబాట కార్యక్రమం చేపట్టారు. ఉచిత నాణ్యమైన విద్యుత్తో పాటు దుస్తులు, మధ్యాహ్న భోజనం ఇలా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని బడిబాటలో ప్రచారం నిర్వహించారు. కానీ ఇప్పటికే బేల మండలంలోని కరోని బి, హేటి, జునోని, రంఖం, బేలా ఉర్దూ మీడియం పాఠశాలలో ఉపాధ్యాయులు లేక పిల్లలు చదువుకు దూరం అవుతున్నారు. ఉపాధ్యాయులను కేటాయించాలని కోరుతూ మండలంలోని పలు గ్రామస్తులు విద్యాశాఖ కార్యాలయంలో వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. ఆందోళనకు కూడా సిద్ధమవుతున్నారు. ఉన్న టీచర్స్ను బదిలీ చేసి ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేయలేదంటూ హేటి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఉపాధ్యాయుడు రాకముందే పాఠశాల నుంచి ఎలా పంపిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. స్కూల్ చైర్మన్ని బడి స్టార్ట్ అయ్యి ఒక నెల అవుతున్నది, కానీ ఇప్పటి వరకు పర్మనెంట్ టీచర్ లేరు. మాకు ఖచ్చితంగా ఒక పర్మనెంట్ టీచర్ కావాలి, లేకుంటే బడి బంద్ ఉంటుంది. గవర్నమెంట్కు ఎన్నోసార్లు చెప్పినాం, 2-3 సార్లు. ఈ మండే వరకు పంపిస్తా అన్నారు. ఇంతవరకు అయితే టీచర్ రాలేదు. గివి ఏమద్దు, మాకు పర్మనెంట్ టీచర్ కావాలి మాకు, లేకుండా భవిష్యత్తు పాడవుతుంది. వీళ్ళు అనే టీచర్ని నియమించి ఉన్నాము. కాకపోతే అక్కడ చప్రాలలో కొంచెం ఆ మేడం ట్రాన్స్ఫర్ కావడం వల్ల ఆయన చప్రాలకు పంపించేసి గ్రామస్తుల చేత ఒక వివిని ఏర్పాటు చేశాము. చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూళ్ళలో మేము పరిశీలించి అక్కడ రెగ్యులర్ ఉపాధ్యాయుడు ఉండేటట్టు, ఎక్కడ సాధ్యం అయితే అక్కడి నుంచి రెగ్యులర్ ఉపాధ్యాయులు ఒక డిప్యూటేషన్ పైన ఉంచడానికి డిఎస్సిలో వచ్చేంత వరకు ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు అసలుకి పాఠశాలలు మనకు ఉపాధ్యాయులు లేని పాఠశాలలు రెండు ఉన్నాయి. ఒకటి కరోని బి, అనంతరావు సార్ రిటైర్ అయ్యారు. అక్కడ పద్మా మేడం చనిపోవడం జరిగింది. అక్కడ నుంచి ఇద్దరు లేరు. ఇవి డిప్యూటేషన్ పైననే